హలో అందరికీ. మీరెప్పుడైనా వెజ్ కట్లెట్ ట్రై చేశారా? ట్రై చేయకుంటే నేను చెప్పే ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి. ఈ వెజ్ కట్లెట్ చేయడం కోసం ముందైతే మిక్సింగ్ బౌల్‌లోకి 1 ½ కప్ వరకి సన్నగా తురుముకున్నటువంటి క్యాబేజ్ తురుము, అందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే ½ కప్ వరకి క్యారెట్ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, 1 ½ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, హాఫ్ కప్ వరకి సూజీ రవ్వ కూడా వేసేసి ఒకసారి అంతా కలిసేలా కలిపి మూత పెట్టేసి 20 నిమిషాల పాటు పక్కన పెట్టారంటే వెజ్జెస్ నుండి రిలీజ్ అయ్యే వాటర్ని రవ్వ పీల్ చేసుకొని సాఫ్ట్‌గా అవుతుంది. అన్నట్టు మరో విషయం, ఇందులో సాల్ట్ అయితే ఎక్కువ పడదండి, జస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకే పడుతుంది. 20 మినిట్స్ తర్వాత ఈ మిశ్రమంని చక్కగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే చాలా సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చేతిలో ఇలా కట్టెట్లా చేసి వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్‌లో ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయండి.